నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇదిగో మహాభారతం. అనంతమైన వేదరాశిని ఋగ్యసామాధర్వాలుగా విభాగం చేసి అన్వర్థనామధేయుడైన వేదవ్యాసుని అపురూప సృష్టి. మహాభారతం మహనీయమైన మానవ సంస్కృతికి, మహోన్నతాదర్శాలకు మణిదీపంలా నిలిచింది. భవ్యమైన భారతీయ జీవనస్రవంతికి ఈనాటికి ఇదొక భద్రవాక్యం. మహర్షివరేణ్యుడు వేదవ్యాసుడు మహోజ్వలంగా మలచిన విచిత్ర పాత్ర సంవిధానం మనకిందులో గోచరిస్తుంది. ఇది మహాభారతం మాత్రమే కాదు, ఈనాటి మహీభారతం కూడా. మహాభారతంలోని ప్రతి పాత్ర ఈనాడు మనకు మరింత దగ్గరగా కనపడుతోంది. అందుకే మహాభారతం మన కథ, మన అందరి కథ. మానవుడి గుండె లోతుల్లో జీవిస్తున్న మలినామలిన సంస్కారాలకు అదొక సజీవ రూపచిత్రణ. అంతేకాదు, ఆయుష్యంబు ఇతిహాసవస్తు సముదాయంబు ఐహికాముష్మిక శ్రేయఃప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభాసేవ్యంబు లోకాగమన్యాయీకాంత గృహంబునాబరగి నానా వేద వేదాంత విద్యాయుక్తంబగు దాని చెప్పదడుగం తద్భారతాఖ్యానమున్. మహాభారతం యదిహాస్తి తదన్యత్ర ఎన్యేహాస్తి నతత్క్వచిత్ అని ప్రసిద్ధిని పొందినటువంటి మహాకావ్యము, మహాధర్మశాస్త్రము అయినటువంటి యొక్క మహాభారతము సకల ప్రయోజనములను మానవజాతికి కలిగించడానికి నిశ్చశ్రేయ కావ్యం అనేటువంటి సకల శ్రేయప్రాప్తి హేతువైనటువంటిదిగా మహాభారతం కొనియాడబడింది. ఇది భారతం పంచమో వేద అనేటువంటి ప్రసిద్ధిని పొంది సకల వేద వేదాంత సారభూతమైనటువంటి యొక్క అర్థాన్ని భగవాన్ వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు మనకు బోధించినటువంటి అనితర సాధారణమైనటువంటి దివ్య గ్రంథం మహాభారతం. ధర్మద్యూతంలో ఓడిపోయిన రాజ్యాన్ని, సకల వైభవాలను కోల్పోయిన ధర్మరాజును పెదతండ్రి ధృతరాష్ట్రుడు ఓదార్చాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చి ఇలా అన్నాడు: నాయనా ధర్మరాజా, నన్ను మీ పెదతల్లిని చూచి నీ తమ్ముల ఆగడాలను క్షమించు. వారిని దృష్టిలో పెట్టుకోకు. జరిగిందంతా మర్చిపో. మీరు ఇంద్రప్రస్థం చేరి యథేచ్ఛగా రాజ్యాన్ని పరిపాలించుకోండి. మహారాజు ధృతరాష్ట్రుని ఆజ్ఞను శిరసావహించి పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. దుష్టచతుష్టయానికి ఇది నచ్చలేదు. చేతిలో చిక్కిన చక్కని అవకాశం అంధరాజు వల్ల చేజారిపోయిందని వాళ్ళు వాపోయారు, దిగులు పడినారు. దుర్యోధనుడి మంకుపట్టు కాదనలేక ధృతరాష్ట్రుడు ఇష్టం లేక పోయినా పాండవులను మళ్లీ జూదానికి పిలిపించాడు. గాంధారి ఎంతో వారించినా ఎవ్వరూ వినలేదు. ఓడిపోయిన వాళ్ళు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నిర్ణయంతో అనుద్యూతం ప్రారంభమైంది. శకుని మాయపాచికలను వేసి అధర్మంగా ధర్మరాజును ఓడించాడు. అనుకున్న మాట ప్రకారం పాండవులు అరణ్యవాసానికి బయలుదేరారు. విదురుని విజ్ఞప్తితో కుంతి మాత్రం ఆగిపోయింది. మహామంత్రి విదురుడు మహారాజును సమీపించి ఇలా అన్నాడు: ధర్మరాజు ఉత్తరీయంతో ముఖం కప్పుకుని వెళ్ళాడు. భీముడు తన బలిష్టమైన భుజాలను చూస్తూ రోషపరితప్తుడై ముందుకు సాగాడు. గుప్పెళ్లతో ఇసుక చల్లుతూ సవ్యసాచి శరీరమంతా దుమ్ముచిమ్ముకుంటూ నకులుడు, ప్రజలకు ముఖం కనబడకుండా సహదేవుడు అన్నలను అనుసరించారు. కేశపాశంతో ముఖం కనపడకుండా దుఃఖోద్విగ్నైన ద్రౌపది అడుగులు వేయగా ధౌమ్యుడు దర్భలు పట్టుకొని సామమంత్రాలు పఠిస్తూ వారి ముందు నడువసాగాడు. వారి దుఃఖం వర్ణనాతీతం, అనిర్వచనీయమైనటువంటిదిగా ప్రజలందరూ వారి దీనస్థితిని చూచి వాపోయారు అని చెప్పగా ధృతరాష్ట్రుడు వారెందుకు అలా చేశారని విదురుణ్ణి అడిగాడు. అందులో భావాన్ని వివరించమని చెప్పని విదురుణ్ణి కోరిన వెంటనే విదురుడు ఇలా అన్నాడు: రాజా, దుర్యోధనాదులు చేసిన దౌష్ట్యానికి ధర్మరాజు హృదయం దహించుకుపోతున్నది. ఇప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడితే వారు మాడి మసైపోతారు. అలా జరగకుండా ఆయన ముఖంపైన ముసుగు కప్పుకొని వెళుతున్నాడు. తన భుజబలంతో శత్రువులను నుగ్గునుగ్గు చేస్తానని సూచిస్తూ భీముడు నడుస్తున్నాడు. ఇసుక చల్లినట్లు శత్రుసేనలపై శరవర్షం కురిపించగలనని అర్జునుడు భావన చేస్తున్నాడు. తన అందచందాలు ఎవరినీ ఆకర్షించకూడదని నకులుడు ఇలాంటి దుస్థితిలో తన ముఖం ఎవరికీ చూపించకూడదని సహదేవుడు అలా వెడుతున్నారు. తనకు ఇలాంటి దుర్భరస్థితి ఎవరి వల్ల వచ్చిందో వారి భార్యలు విధవరాండ్రై ఇలాగే దుఃఖపరితప్తలు అవుతారని సూచిస్తూ ఉన్నది ద్రౌపది వారిని అనుసరించి వెళుతూ. ఈ దుస్థితికి కారకులైన వారు మరణించినప్పుడు జరిగే అపరకర్మకు సూచనగా ధౌమ్యుడు దర్భలు పట్టుకొని సామమంత్రాలు చదువుతూ వెళ్ళాడు అని వారి వారి భావాలను స్పష్టంగా వివరించి మహారాజు వద్ద సెలవు తీసుకున్నాడు విదురుడు. గుణోత్తరులైన పాండవులు శోకాహితప్తులై ఉత్తరాభిముఖంగా వనవాసానికి బయలుదేరారు.
వారిని వదలలేక ఇంద్రసేనాదులైన సేవకులు, విప్రులు, సుభద్రాభిమన్యులు 14,000 రథాలతో కొంత దూరం అనుసరించారు. ధర్మరాజు రావద్దని ఎంత వారించినా వాళ్ళు వెంబడించి వస్తూనే ఉన్నారు. మార్గమధ్యంలో మహర్షి శౌనకుడు ధర్మరాజును చూచి కలతపడవద్దని, ఇది కాలప్రభావమని ఇలా ఉపదేశిస్తాడు. శారీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరతురు ఆర్యులు అమలిన బుద్ధిన్. శారీరకమైనటువంటి యొక్క వ్యాధులను, మానసికమైనటువంటి యొక్క ఆధులను ఈ రెండింటినీ సమంగా భావన చేసి సుదుఃఖాలను రెండింటినీ సమంగా భావన చేసేటువంటి వారే ఆర్యులు, బుద్ధిమంతులు, వివేకులు. సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పినట్లు ఈ శారీర మానసికమైనటువంటి బాధలను సమభావంతో తీసుకోవాలని చెప్పని ఈ ధర్మరాజుకి శౌనకుడు ఉపదేశిస్తాడు. ధర్మరాజు ధౌమ్యుని ఉపదేశాన్ని అనుసరించి సూర్యుని ఆరాధిస్తాడు. త్రిలోకచక్షువైన సూర్యభగవానుడు సుప్రసన్నుడవుతాడు. ధర్మరాజుకు ప్రత్యక్షమైనాడు. ఒక రాగి పాత్రనిచ్చి 12 సంవత్సరాల వనవాసకాలంలో ఈ అక్షయపాత్ర నుంచి చతుర్విధ ఆహారాలు మీకు లభిస్తాయి అని చెప్పి అంతర్ధానమైపోయినాడు. పాండవులు కామ్యకవనం చేరారు. ధృతరాష్ట్రుడు ఒకనాడు విదురుని పిలిపించి, బుద్ధిలో నీవు బృహస్పతివి, పాండవులు కౌరవులు నీకు సమానమే, పాండవుల వల్ల వారి అభిమానుల వల్ల నా సంతతికి హాని కలుగని మార్గాన్ని ఆలోచించి చెప్పు అన్నాడు. ఆ మాటలకు విదురుడు ఇలా హితం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు, రాజ్యంలో సుఖశాంతులు లోపించకుండా ఉండాలంటే, ప్రభువులపై ప్రజలకు అభిమానం తగ్గకుండా ఉండాలంటే రాజు సత్యసంధుడై ధర్మబద్ధుడై ఉండాలి. కనుక పాండవులను మళ్లీ పిలిపించి వారి రాజ్యం వారికి ఇప్పించి శాంతపరచడం ఒక్కటే మార్గం. శకుని దురాలోచనను లెక్కపెట్టకుండా పాండవులను దగ్గరకు చేర్చి మనశ్శాంతిని పొందండి. విదురుని హితోక్తులను చాలా అసహనంతో విన్న మహారాజు విసుగుపడి, నిన్ను ఎంత ఆదరంతో చూసినా నీకు పాండవ పక్షపాతం తగ్గడం లేదు. లోలోపల మాపై వ్యతిరేకతను పెంచుకుంటున్నావు. ఎంత అభిమానంతో కోరికలని తీర్చినప్పటికీ కులటకు ప్రేమ ఎలా ఉంటుంది? అలాగే నీలాంటి వ్యక్తిని మంత్రిగా ఉండనటువంటి కంటే ఈ దేశం నుంచి బహిష్కరించడమే మంచిది. పాండవుల దగ్గరకో నీ ఇష్టం వచ్చిన ఇంకొక చోటికో నువ్వు వెళ్ళిపోవచ్చు అని కఠినంగా తిరస్కార భావంతో అన్నాడు. అప్పటికే ఎంతో విసిగిపోయిన విదురుడు తక్షణమే హస్తినాపురం వదిలిపెట్టి కామ్యకవనానికి చేరిపోయినాడు. అక్కడ పాండవులను కలిసి జరిగిన పరిస్థితులను వివరించి 6 పదులు దాటిన పురుషుణ్ణి ముగ్ధ వివాహమాడితే అతడిపై అనురాగం ఎలా పెంచుకోలేదో ధృతరాష్ట్రుడు కూడా నా హితబోధపైన అలాగే ఆసక్తి చూపించలేదు. సహనం కలవాడే ఎప్పటికైనా లోకాన్ని జయిస్తాడు. మీరు సత్యధర్మాలను విడవకుండా ఉంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది అని చెప్పాడు. ధర్మరహితులైన ధార్తరాష్ట్రులకు భూరాజ్యలక్ష్మి సుస్థిరంబుగాదు. ధర్మతనయ నిన్ను తద్రాజ్య సంపదలు వలచి తమకు తామే వచ్చి పొందు. ధర్మమూలమిదం జగత్. ధర్మమే ఈ సమాజానికి గరిమనాభి. అటువంటి ధర్మం ఆశ్రయించి ఉన్నట్లయితే భూలక్ష్మి, రాజ్యలక్ష్మి ఎప్పుడూ కూడా వెంటాడి వారిని అనుగ్రహిస్తుంది. లభేతవా ప్రార్థయితానవాశ్రియం శ్రియాదురాపః కథమీప్సితో భవేత్ అని పెద్దలు చెప్తారు. అందువల్ల ధార్మికమైన ప్రవృత్తిని వదలకుండా నీవు సుస్థిరమైనటువంటి యొక్క ధర్మమయమైనటువంటి జీవితాన్ని గడిపినట్లయితే భూలక్ష్మి, రాజ్యలక్ష్మి స్థిరంగా నిన్ను వరిస్తాయి. ధర్మరహితులైనటువంటి ధార్తరాష్ట్రంలో ఎప్పటికీ కూడా ఆ రాజ్యలక్ష్మి వరించదు అని చెప్పి చెప్తాడు. విదిత వేదితవ్యుడైన విదురుడు వెళ్ళిపోవడంతో ధృతరాష్ట్రుని మనస్సు చాలా బాధపడింది. తన తొందరపాటు నిర్ణయానికి ఆయన ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే సంజయుణ్ణి పిలిపించి విదురుడెక్కడున్నా వెదికి తీసుకురమ్మన్నాడు. కామ్యకవనానికి చేరిన సంజయునికి పాండవులు స్వాగతం చెప్తారు. విదురుడు వెళ్ళిపోయిన తరువాత ధృతరాష్ట్రుని దుస్థితిని విశదపరచి తిరిగి హస్తినాపురానికి రమ్మని విన్నవించాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పంపి విదురుని మళ్లీ హస్తినాపురానికి పిలిపించడం దుర్యోధనునకు సుతరాం ఇష్టం లేదు. శకుని, దుశ్శాసన, కర్ణులను పిలిచి ఈ విదురుడు నీతిశాస్త్రజ్ఞుడు, పాండవ పక్షపాతి, ఎలాగైనా పాండవులను తిరిగి హస్తినకు రప్పించే ప్రయత్నం చేస్తాడు. నాకు అంతకంటే అవమానం లేదు. ఈ పరిస్థితిలో నేనేమి చేయాలి అని అడుగుతాడు. వారు ఒక్కొక్కరు వారికి తోచిన ఆలోచనను చెప్పారు. ఇప్పుడే వనవాసం చేస్తున్న పాండవులను సంహరిద్దామని కర్ణుడు చేసిన సూచన దుర్యోధనుడికి నచ్చింది. అలాగే అంటాడు. అప్పుడే హస్తినకు విచ్చేసిన వ్యాసునికి ఈ విషయం తెలిసింది. అందరినీ పిలిచి మందలిస్తాడు భగవాన్ వేదవ్యాసుడు.
దుర్యోధనుని ఇలాంటి ప్రయత్నాల నుంచి విరమింపచేయమని గట్టిగా ధృతరాష్ట్రుని హెచ్చరిస్తాడు వ్యాసుడు. మీ నోటితో మీరే దుర్యోధనుడికి నచ్చజెప్పమని, నా మాట వినడని మహారాజు వ్యాసభగవానుని అర్థించాడు. ఇంతలో అతడికి విచ్చేసిన మైత్రేయుణ్ణి చూపిస్తూ, నీకు నీ బిడ్డలకు హితమైన మార్గాన్ని ఇతడు ఉపదేశిస్తాడు, అలా నడుచుకోండి అని చెప్పి వ్యాసమహర్షి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు పుత్రులతో కలిసి మైత్రేయ మహర్షికి స్వాగత సత్కారాలను అందించి అతిథి పూజ చేసి సుఖాసీనుణ్ణి చేసి, ఋషిపుంగవా, మీరు కామ్యకవనంలో పాండవులను చూశారా? వాళ్ళు ఎలా ఉన్నారు? కౌరవులను ప్రేమిస్తున్నారా లేదా అని అడిగాడు. మహారాజా, తీర్థయాత్రలో కురు జాంగల దేశాలు చేరే ముందు కామ్యకవనంలో తాపసవృత్తిని అవలంబిస్తున్న పాండవులను నేను చూశాను. ఎందరో జటాజూటధారులైన మహర్షులు వారిని అక్కడ దర్శించారు. మోసంతో నీ బిడ్డలు జూదంలో ఓడించి వాళ్లను అడవుల పాలు చేశారని విన్నాను. అలాంటి దుష్కృత్యాన్ని చేసిన వీరు ఎలా ఉన్నారో చూద్దామనే ఇక్కడికి వచ్చాను. నీ విషయంలో నాకు స్నేహభావం ఉన్నది, కానీ మహాసభలో కొడుకులు అంత నీచంగా ప్రవర్తించిన కిమ్మనకుండా ఉన్న నిన్ను తాపసులు గర్హిస్తున్నారు అన్నాడు మైత్రేయుడు. ఇంకా దుర్యోధనుని చూసి, పాండవ వైరం నీకు మంచిది కాదు. వాళ్ళు 10,000 గజబల సంపన్నులు, సత్యధర్మ ప్రవణులు, హిడింబి కిమ్మీరాది రాక్షసులను సంహరించిన మహావీరులు, శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహపాత్రులు వారు, కనుక వారితో విరోధం నీకు మంచిది కాదు అన్నాడు. తను హితబోధన చేస్తున్నంతసేపు దుర్యోధనుడు లెక్క లేకుండా పరిహాసం చేస్తూ, పాదాలతో భూమిని తన్నుతూ, చేతులతో తొడలను చరుస్తూ ఉండటాన్ని చూసి మహర్షికి చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో ఆచమనం చేసి, ఓరి మూర్ఖుడా, హితబోధను అనాదరం చేశావు, తొడ చరిచావు. దీని ఫలం ఏమిటో తెలుసా? నీ అవివేకం వల్ల కురుపాండవ సంగ్రామం జరిగి తీరుతుంది. అందులో భీమసేనుడు నీ తొడలను విరగగొడతాడు అని శాపమిచ్చాడు. ధృతరాష్ట్రుడు ఈ శాపోక్తులు వింటూనే మైత్రేయుని పాదాలపై పడి క్షమాభిక్ష వేడాడు. శాప విమోచనాన్ని అనుగ్రహించమన్నాడు. పాండవులతో సఖ్యంగా ఉండి ద్వేషించకుండా వారి రాజ్యం వారికిస్తే శాపం తగలదన్నాడు మైత్రేయుడు. భీముడు కిమ్మీరుణ్ణి ఎలా సంహరించాడో తెలియజెప్పమని మహారాజు మైత్రేయుణ్ణి ప్రార్థించగా, నీ కొడుకులు నా హితబోధ వినడం లేదు, కనుక విదురుని ద్వారా ఆ వృత్తాంతం వినమని చెప్పి వెళ్ళిపోయాడు మైత్రేయుడు. భీముని చేతిలో కిమ్మీరుడు మరణించాడు అనే వార్త దుర్యోధనుడికి ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగించింది. అతడు సభ నుంచి నిష్క్రమించాడు. విదురుడు కిమ్మీరవధను ఇలా విశదపరిచాడు. హస్తినాపురం నుంచి 3 అహోరాత్రులు ప్రయాణం చేసి పాండవులు కామ్యకవనం చేరారు. భయంకరాకారాలతో నరమాంసభక్షకులైన రాక్షసులు నిరంతరం ఆ వనంలో సంచరిస్తూ ఉంటారు. వారి భయం వల్లనే మునులు ఆ వనాన్ని విడిచి వెళ్ళిపోయారు. పాండవులు ఆ వనంలో ప్రవేశించిన వెంటనే పర్వతగుహ వంటి నోరుగల ఒక రాక్షసుడు వారి దోవకు అడ్డంగా నిలబడ్డాడు. 5 మహాపర్వతాల మధ్య ప్రవహించే నదిలా ఉన్న పాంచాలి ఆ భయంకరాకారాన్ని చూసి మూర్ఛపోయింది. సౌమ్యుడైన ధౌమ్యుడు రాక్షస వినాశకరాలైన అథర్వమంత్రాలతో కిమ్మీరుని మాయాజాలాన్ని నశింపచేశాడు. కామ్యకవనంలో ప్రవేశించిన నరులను భక్షించే కిమ్మీరుడు బకాసురుని సోదరుడు. ఏకచక్రపురంలో తన సోదరుడైన బకాసురుని, తరువాత మిత్రుడైన హిడింబాసురుని సంహరించిన కౌంతేయ మధ్యముడైన భీమునితో యుద్ధానికి తలపడ్డాడు కిమ్మీరుడు. వారిద్దరి మధ్య అతి ఘోరమైన యుద్ధం ఇలా జరిగింది. ఘోర పరాక్రముల్, ప్రబలకోపపరుల్, పృథుసార భూరి భూమీరుహపాణులు, ఉద్ధతులు, అమిత్ర విఘాతులు, వీరబృంద బృందారకులు, ఆర్చు చొండురుల దాకిరి దారుణభంగి, బొంగి కిమ్మీర సమీరసూనులు, సమీర విధూత పయోధులట్లై. కిమ్మీరుడు, సమీరసూనుడు అయిన భీమసేనుడు ఇద్దరూ కూడా తలపడ్డారు. అతి ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. వృక్షాలను పెకలిస్తున్నారు, పర్వతాలను విసురుతూ ఉన్నారు, శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నారు. రామరావణయోరు యుద్ధం రామరావణయోరివ అన్నట్లు నిరుపమానమైనటువంటి యుద్ధం సాగుతున్నది. ఇద్దరి మధ్యలో భయంకరమైన ఆ యుద్ధాన్ని ఆశ్రమవాసులు, ఆ అరణ్యవాసులు అందరూ ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు. కిమ్మీరుని నడుం పట్టి పైకెత్తి గిరగిరా తిప్పుతూ గొడ్డును బాదినట్లు బాది గొంతు నులిమాడు వాయుస్తుడు. కిమ్మీరుడు కిమ్మనకుండా నేలకురిగాడు. అంతటి మహావీరుడు, అంతటి క్రూరమైన స్వభావం కలిగినటువంటి రాక్షసుడు అలా నేలకొరగడం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది. భీముని అందరూ అభినందించగా ద్వైతవనం వైపు ప్రయాణం సాగించారు పాండవులు. మాయాద్యూతంలో పాండవులు పరాజితులై వనవాసానికి వెళ్ళారని విన్న వృష్ణి, అంధక, భోజవంశీయులు
ధృష్టద్యుమ్న, ధృష్టకేతు, కేకయ రాజపుత్రులు కౌరవుల్ని గర్హిస్తూ వారిని చూడటానికి వచ్చారు. పాండునందనులు వారికందరికీ స్వాగతం చెప్పారు. జరిగిన దానికి విచారిస్తూ కౌరవుల క్రౌర్యానికి వారు అసహ్యించుకున్నారు. మాయానాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు, వాసుదేవుడు లేచి ధర్మరాజుకు వినయంతో నమస్కరించి ఇలా విజ్ఞాపన చేశాడు. దుర్యోధన, దుశ్శాసన, శకురి, కర్ణాదుల రక్తాన్ని త్రాగాలని ఈ భూదేవి ఎదురుచూస్తున్నది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధార్తరాష్ట్రులను సమూలంగా సంహరించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేయాలి. ఇతరులను దగా చేసి మోసగించి సుఖపడాలనుకునే వాళ్లకు మరణమొక్కటే మార్గమవుతుంది. మోసంతో ఎన్నటికీ రాజ్యలక్ష్మి వశం కాదు. ఎప్పుడూ రుజువర్తునులైనటువంటి వారిని, ధార్మికమైన మార్గంలో పోయేటువంటి వారినే రాజ్యలక్ష్మి వరిస్తుంది అని ఆవేశంతో అన్నాడు. అర్జునుడు అఖిలలోకారాధ్యుడైన వాసుదేవుణ్ణి ఇలా స్తుతించి శాంతింపచేశాడు. పూజ్యుడవు, పురాణపురుషుండవు, ఈశుండ అప్రమేయుడవు, చరాచరంబులైన భూతరాసులవు అచ్యుత, నీయందే పుట్టు నిలుచు లయముబొందుచుండు. ఎతో వా ఇమాని భూతాని జాయంతే, ఏన జాతాని జీవంతి, యం సంవిశంతి తద్విజ్ఞాసస్వ బ్రహ్మేతి అని ఉపనిషత్తులు చెప్పినట్లు ఈయన పురాణపురుషుడు. అతి ప్రాచీనమైనటువంటి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించి పోషించి తనలో లయింపచేసుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాడవు నీవు. అటువంటి నీవు సకల జగత్పూజ్యుడవు, అప్రమేయుడవు. చరాచరంబులైనటువంటి ఈ భూతరాశులన్నీ కూడా నీలోనే సృష్టిస్థితి లయకారకుడైనటువంటి నీలోనే పుట్టి, నీలోనే పెరిగి, నీలోనే నశించిపోతూ ఉన్నాయి అని శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పినట్లు ప్రశంసించి వాసుదేవుణ్ణి శాంతింపచేశాడు అర్జునుడు. ద్రౌపది దుఃఖోద్విగ్నయై, కృష్ణ, నీకు సోదరిని, మహాబలాఢ్యులైన పాండవులకు ధర్మపత్నిని, దృష్టద్యుమ్నునకు తోబుట్టువును, నన్ను అనాథగా కౌరవసభలోకి దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చాడు. పాంచాలికే ఇంతటి అవమానం జరిగినప్పుడు ఇక సామాన్య స్త్రీకి రక్షణ ఎక్కడుంది? ఏకవస్త్రను, రజస్వలను అన్న జాలి కూడా లేకుండా సభామధ్యానికి ఈడ్చుకువచ్చి దాసివని వస్త్రాభరణం చేయబోనారు. అవమానించారు, పరాభవించారు. కౌంతేయ సింహాలు ధర్మపత్నికి తమ కళ్ళెదురు జరిగే అవమానాన్ని ఎలా సహించారో అర్థం కావడం లేదు. వారి నిశ్చేష్ట స్వభావాన్ని చూస్తే బాధ వేసింది, ఆశ్చర్యం వేసింది, మనస్సు కుతకుతలాడిపోయింది. ఈ వృకోదరుని బాహుబలం ఏమైపోయింది? ఈ అర్జునుని అస్త్రవిద్యా ప్రావీణ్యము ఎక్కడికి పోయింది? నిండు సభలో తమ ఎదుట పరాయివాళ్లు పత్నిని అవమానిస్తుంటే స్పందన లేకుండా నిర్లిప్తంగా బొమ్మలల్లే కూర్చున్న వీరి బలము పరాక్రమము ఏం చేసుకోవడానికి? భార్యనే రక్షించలేని వారు క్షత్రియులు ఎలా అవుతారు? ఇంకా ఇతర రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను వీరు ఎలా రక్షించగలుగుతారు? చివరకు అఖిలలోక శరణ్యుడువైన నిన్ను శరణువేడి రక్షణ పొందాను అని పాండవుల వల్ల ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానీక, శృతకర్ములనే 5 బిడ్డలకు తల్లినైనాను. కనీసం బిడ్డల కోసమైనా నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత లేదా అని బాధపడింది. ఇంకా నా దుఃఖాలకు అంతమిప్పుడు వాసుదేవా. ఈ వనవాస దుఃఖంతోనే నేను నశించిపోయేటట్లున్నాను. ఎలాంటి వంశంలో పుట్టాను, ఎలాంటి వంశానికి కోడలనయ్యాను, ఎటువంటి వారికి ధర్మపత్నినయ్యాను, కానీ నేను అనుభవించే కష్టాలకు అంతు కనపడటం లేదే అంటూ పెద్దపెట్టున ఏడవసాగింది. శ్రీకృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ సురేంద్రనందను పటుబాణపాతహతి తద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసాధనమునకేగుజుమ్మి. ఇది తథ్యము, నా వచనంబు తప్పదు. ఈ వననిధులు 7 నింకిన దివంబును రాత్రియు సంచలించినన్ అని ప్రతిజ్ఞ చేస్తూ కృష్ణుడు ద్రౌపదిని ఓదారుస్తాడు. భగవంతుడైనటువంటి కృష్ణుడు నమే భక్త ప్రణశ్యతి సత్యం సత్యం పునఃసత్యముద్ధృత్య భుజముచ్యతే అన్నట్లు ఈ అర్జునుని యొక్క పార్థయేవ ధనుర్ధర అని ప్రశంసింపబడినటువంటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుని బాణముల యొక్క దెబ్బలకు ఈ శత్రురాజులందరూ కూడా నేల కూలుతారు. తప్పనిసరిగా ధృతరాష్ట్రుని యొక్క బలము, ధృతరాష్ట్రుని చతురంగ బలము సర్వనాశనమైపోతుంది. ఆ తరువాత నా వచనం ప్రకారం నీకు శాంతి కలుగుతుంది, నీకు నీ పరాభాగ్ని చల్లారుతుంది అని చెప్పి ద్రౌపదిని ఓదారుస్తాడు మాధవుడు. అమ్మ, బాధపడకు,
ఈనాడు నీవెలా బాధపడుతున్నావో అర్జునుని భయంకర బాణాగ్నిలో భర్తలు పోగా వారి భార్యలు ఇంతకంటే ఎక్కువగా శోకించే రోజులు ముందున్నాయి. మీ శ్రేయస్సు కోసం నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను. నీవు పట్టమహిషి అవుతావు. హిమాలయం పొడిపొడి అయినా, భూగోళం నశించినా, మిన్ను విరిగి ముక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా నా మాట జరిగి తీరుతుంది. నమ్ము నమ్ము అని ద్రౌపదిని ఆశ్వాసిస్తాడు మాధవుడు. అర్జునుడు తన వంక దీనంగా చూస్తున్న ద్రౌపదిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలన్నీ సత్యాలేనని, అవి ఎన్నటికీ వ్యర్థం కావని, ఆయనని మనం నమ్మవలనని, శరణ్యుడు ఆపద్బాంధవుడైనటువంటి యొక్క శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల మనకు మంచి రోజులు వస్తాయని ద్రౌపదిని ఓదారుస్తాడు. ధృష్టద్యుమ్నుడు ఇలా అన్నాడు: చెల్లి, నా చేతిలో ద్రోణుడు, శిఖండి వల్ల భీష్ముడు, భీమసేనుని చేతిలో దుర్యోధనుడు, అర్జునుని చేతిలో కర్ణుడు తప్పక మరణిస్తారు. ఇది తథ్యం. ఇది ఏనాటికైనా జరిగి తీరుతుంది. శ్రీకృష్ణుని అండ ఉంటే దేవేంద్రుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. మాయామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నేను ద్వారకలో ఉన్నట్లయితే ఇంతటి విపత్తును జరగనిచ్చి ఉండేవాణ్ణి కాదు. ధృతరాష్ట్రుడు ఆహ్వానించకపోయినా ద్యూత సభలో పాల్గొని జరిగిన అన్యాయాన్ని ఖండించి నిరాఘాటంగా ఈ జూదం ఎంతటి వ్యసనమో, ఈ జూదం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతాయో తప్పనిసరిగా వివరించి ఉండేవాణ్ణి. ఈ జూదమనే వ్యసనం వల్ల వీరసేన పుత్రుడు నలుడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. నేను ద్వారక వచ్చేసరికి సాత్యకి ఇంతటి ఘోరం జరిగిందని చెప్పాడు. అయ్యో, ఎంతటి అన్యాయం జరిగింది! ఆప్తులైనటువంటి బంధువులకు, పాండవులకు, ధర్మపరాయణులకు ఇన్ని రకాలైనటువంటి యొక్క బాధలు కలిగినాయని నేనెంతో బాధపడి తట్టుకోలేక వెంటనే మిమ్మల్ని చూడటానికి బయలుదేరి వచ్చాను. మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు అన్నాడు. వారందరి వద్ద సెలవు తీసుకొని సుభద్రను, అభిమన్యుని వెంట తీసుకొని వారికి ధైర్యం చెప్పి ధర్మరాజుకి తన నమస్కారాలను అందించి అర్జునునికి తన స్నేహబంధాన్ని తెలియచేసి ద్వారకా నగరానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. ధృష్టద్యుమ్నుడు ద్రౌపదీనందనులను వెంట తీసుకుని పాంచాల దేశం వైపు పయనించాడు. చేతిదేశాధిపతి ధృష్టకేతుడు నకులుని భార్య తన సోదరి అయిన కరుణమతిని తీసుకుని బయలుదేరాడు. బంధువులందరూ బయలుదేరిన తరువాత ధర్మరాజు సోదరులతో, మనం 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. దానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషించండి. ఎక్కడ మహర్షులు నివసిస్తారో, ఎక్కడ మునులు నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారో, ఎక్కడ ధర్మం సక్రమంగా ఆచరింపబడడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ లతా గుల్మాదులు ఉంటాయో, ఎక్కడ స్నానీయానికి తగినటువంటి యొక్క వసతి ఉంటుందో, ఎక్కడ సమిధలన్నీ దొరుకుతూ ఉంటాయో అటువంటి చోట, జల ఫల పుష్పాలు సమృద్ధిగా దొరికే చోట, పుణ్యపురుషులు నివసించే ప్రదేశంలో మనం ఉండాలి. అటువంటి యోగ్యమైన ప్రదేశాన్ని అన్వేషించండి అంటాడు. అందుకు అర్జునుడు, మీకు తెలియని పవిత్ర ప్రదేశాలు ఏమున్నాయి? స్వచ్ఛ జలాలతో, సుందర ఫలభరిత ఉద్యానాలతో, కమనీయమైన రమణీయమైన ప్రాంతాలతో, అనేక రకాలైన దివ్య కుసుమాలతో, దివ్యమైనటువంటి సరస్సులతో నిండి ఉండేటువంటి ఈ ద్వైతవనం అన్ని విధాలా మన ఆవాసానికి యోగ్యమైనది అనుకుంటాను అన్నాడు. ధర్మరాజు దానికి అంగీకారం తెలిపి ద్వైతవనంలో ప్రవేశించిన పాండవులను అక్కడి బ్రహ్మచారులు, తపస్సంపన్నులు, వానప్రస్థులు స్వాగతం చెప్పి ఆహ్వానించారు. అరణ్యవాసులైనటువంటి మహర్షులందరికీ కూడా అదొక పండగలాగా అయింది. ధర్మరాజు ధార్మికమైనటువంటి చిత్తవృత్తి, మనస్సు, మాట, చేష్ట ధార్మికమైనటువంటి యొక్క నియమం కలిగినటువంటి ధర్మరాజు అక్కడికి విచ్చేయటం వారి కన్నుల పండువైంది. వారి జీవితాలంతా కూడా ఆనందమయమైనాయి. అటువంటి ధర్మస్వరూపి, ధర్మమూర్తి అయిన ధర్మరాజు వెంట ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెంట రాగా ధర్మజుడు అక్కడ నివసించడానికి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారందరూ ఆయనకు స్వాగతం పలికారు. అతడ ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నదీ తీరంలో సాలవనం దగ్గర నివాసం ఏర్పరచుకున్నారు పాండవులు. పాండునందనుల ధర్మనిష్టను చూచి బకదాల్భ్య మహర్షి ఇలా అంటాడు: భూమి సురోత్తముల్, ప్రకృతి పుణ్య విధాయులు, వీరు ఋగ్యయుస్సామ పరాయణులు, పరమ సాధు చరిత్రులు, మీకు సంతత ప్రేమమునన్ శుభోన్నతులు వెంచుచునుండుట చేసి సద్గుణోద్దామ అరణ్యవాసమిది తద్దయునెప్పెడు మాకు చూడన్. ఆహా, మీ వేదనిష్ట, మీ వైదిక ధర్మ పరాయణత్వము, ఇక్కడ ఉండేటువంటి మహర్షులందరకు, మునులందరకు ధార్మికమైనటువంటి యొక్క చిత్తవృత్తి కలిగినటువంటి మీ ప్రవృత్తి ఎంతో ఆకర్షణీయంగా అయింది. అటువంటి మీకు వారెప్పుడూ కూడా సాధువాదాలు చేస్తూ ఉన్నారు, ఆశీస్సులను అందిస్తూ ఉన్నారు. మీ విషయంలో ఎంతో ప్రేమతో వారు శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నారు.
సద్గుణములతో నిండినటువంటి మీ ఉనికి వల్ల ఈ అరణ్యం పవిత్రమైంది. అటువంటి ఈ అరణ్యవాసంలో మీకు మా అందరి ఆశీస్సులతో మీకు స్వాగతం పలుకుతున్నాము. అటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి ధర్మరాజుని బకదాల్భ్య మహర్షి అభినందిస్తూ ఆ ద్వైతవనంలో ఆయనకు స్వాగతాన్ని పలికి ఆయనకు తగినటువంటి నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాన్ని చూపించి సాలవన ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు.